మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు BVSSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శుభం విరాట్. సార్, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పడం జరిగింది. అయితే సబ్ కాన్షియస్ మైండ్కి సూపర్ కాన్షియస్ మైండ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ఈ వీడియోలో మాకు తెలియజేస్తారా? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే, ఫస్ట్ కాన్షియస్ అనేది తెలుసుకుందాం. కాన్షియస్ అంటే స్పృహ. ఇప్పుడు నేను కూర్చున్నాను, నేను మీకు ఒక సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాను, ఇది కాన్షియస్. సో కాన్షియస్ తర్వాత సబ్ కాన్షియస్ ఏంటంటే, నేను నిద్రపోయినప్పుడు నా మైండ్ చేసేది సబ్ కాన్షియస్నెస్. ఓకే. సో ఇదొక ప్రోగ్రామింగ్ అన్నట్టు. అలాగే ఇంకొకటి ఉంటుంది అన్కాన్షియస్. వినుంటారు మీరు, ఏంటి? కోమా అంటారు. అన్కాన్షియస్ అనే దానికంటే కోమా అనగానే అందరికీ అర్థమవుతుంది. ఒకతనికి యాక్సిడెంట్ అయింది, ఒక 6 నెలలు కోమాలో ఉన్నాడు. కోమాలోకి స్టేజ్కి వెళ్ళాక రావచ్చు, రాకపోవచ్చు, లేదా పోవచ్చు. ఈ 3 చాయిసెస్ ఉంటాయి. అని అంటే జీవితాంతం అన్కాన్షియస్ నుంచి కాన్షియస్కి రాకపోవచ్చు, లేదా కాన్షియస్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, లేదా అటు నుంచి అటే కంప్లీట్ పర్మనెంట్ రెస్ట్ అనే డెత్ జరగవచ్చు. సో కాన్షియస్నెస్ అనేది ఈ 3 రకాలుగా ఉంటుంది: కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. మనము ఈ సబ్ కాన్షియస్ ఏదైతే ఉంటుందో అని అంటే మన ప్రమేయం లేకుండా మన గురించి జరిగే ప్రోగ్రామ్, కానీ వాటికి మన ఆలోచనలకు, మన ప్రవర్తనకు, కంపల్సరీగా మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కు లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఎన్విరాన్మెంట్లో ఉండి ఎలా ఆలోచిస్తున్నారో మీ సబ్ కాన్షియస్ మైండ్ అలానే ఆలోచిస్తుంది. మీరు ఏది చెప్తే అది వింటుంది. దానికి ముందు ఫీడింగ్ ఉండదు. అని అంటే ఒక ప్రోగ్రామింగ్ ముందే చేసి ఉంటే అది కొన్ని రిజెక్ట్ చేస్తుంది, ఇది నా పని కాదు అని. ఇలా ఏమీ ఉండదు, నువ్వు ఏం చెప్పినా చేస్తుంది. ఇక్కడే దీని స్ట్రెంత్ వీక్నెస్ అర్థం చేసుకోవచ్చు. ఏం చెప్పినా చేస్తుంది అని అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పాజిబుల్ది కావచ్చు, ఇంపాసిబుల్ది కావచ్చు, ఏవైనా అది ముందు తీసుకుంటుంది. కాబట్టి అలాగా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది సూప్రా కాన్షియస్ అంటే ఏంటి? ఈ సూప్రా కాన్షియస్ అంటే ఏంటనంటే, మనము సబ్ కాన్షియస్ కంటే ఇంకా డెప్త్గా వెళ్ళిపోతాం. ఈ సూప్రా కాన్షియస్లో మనకి ఏమేమి తెలుస్తాయి, ఎటువంటి స్టేజ్లో ఉంటామంటే, మెడిటేషన్లో ఉన్నప్పుడు మనం సూప్రా కాన్షియస్ మైండ్కి వెళ్తాం. కాబట్టి స్టెప్ 2 అనుకుందాం దీన్ని. స్టెప్ 1 సబ్ కాన్షియస్. అయితే ఈ సూప్రా కాన్షియస్ మైండ్లో మనం వెళ్ళినప్పుడు చాలామందికి గజిబిజి గందరగోళంగా ఉంటుంది లైఫ్. ఏంటి, ఏం చదువుతున్నాను, ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి. అటువంటి వాళ్ళకి మీకు పర్ఫెక్ట్ సమాధానం కావాలని అంటే రీచ్ సూప్రా కాన్షియస్ మైండ్ మెడిటేషన్లో. దానికి మనం పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ పెడతాం, అందులో కావచ్చు, మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఈ సూప్రా కాన్షియస్ మైండ్లో చేరాక మనకు క్వశ్చన్స్ మనము సబ్ కాన్షియస్ మైండ్కి ముందే మనం చెప్పుకోవాలి. ఆ క్వశ్చన్స్కు ఆన్సర్స్ మీరు సూప్రా కాన్షియస్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? నేను ఒక జంతువుగా పుట్టి ఉండొచ్చు, ఒక చెట్టుగా పుట్టి ఉండొచ్చు, ఒక దేనిలా పుట్టి ఉండొచ్చు. వై ఐ టుక్ బర్త్ యాజ్ ఏ హ్యూమన్. ఎందుకు నేను మనిషిగానే పుట్టానంటే ఏదో పర్పస్ ఉంది. ఎందుకనంటే ఏవి చేయలేని మనం చేయగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాం, వందల వేల మందిని మనం అఫెక్ట్ చేయగలుగుతున్నాం. అలాగే జీవరాశులన్నింటినీ కూడా కమాండ్ చేయగలుగుతున్నాం. మనిషి అన్నింటినీ కమాండ్ చేయగలుగుతాడు. మనకంటే 100 రెట్లున్న ఏనుగును కూడా కమాండ్ చేస్తారు. ఏనుగు మనం చూస్తే భయపడుతుంది, మావటివాడు కొంచెం అట్ట పుట్టంగానే భయపడిపోతుంది. అలాంటి దాంట్లో నేను మనిషిగా జన్మనెత్తానంటే నాకు మంచి ఇది ఉంది. సో పర్పస్ ఏంటి, ఏ పర్పస్ మీద వచ్చాను అనేది సమాధానం కూడా మీకు సూపర్ కాన్షియస్లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్కిల్, యూనిక్ టాలెంట్ ఏంటి, నాలో ఉన్న స్కిల్, యూనిక్ టాలెంట్ ఏంటి, అది కొంతమంది ఎదుటి వాళ్ళు చూసి చెప్పొచ్చు. కానీ మీకుగా మీరు తెలియాలంటే కూడా ఎదుటి వాళ్ళు చెప్పడానికి కొంత టైం పట్టవచ్చు. ఆ టైం వేస్ట్ కాకుండా మీకు మీరు తెలుసుకోవాలి మీ యూనిక్ టాలెంట్ ఏంటి, మీలో ఉన్న ఒక గొప్ప టాలెంట్ ఏంటి. ప్రతి మనిషికి ఒక టాలెంట్లో పుడతాడండి, ఇది షూర్. మీరు ఎక్కడ పుట్టినా, ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో పుట్టినా దాంతో సంబంధం లేదు. ఆ టాలెంట్ ఏంటి అనేది కూడా మీకు సూపర్ కాన్షియస్ మైండ్లో తెలుస్తుంది. సో మీకు వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ అనేది, అంటే మీ కాన్స్టిట్యూషన్ ఏంటి? మనం పంచభూత తత్వాల్లో చెప్పుకుంటాం. మనకు జలతత్వం ఎలా బిహేవ్ చేస్తాడు, అగ్నితత్వం ఎలా చేస్తాడు, తర్వాత ఫైర్ ఎలా చేస్తాడు అనేది, వాయుతత్వం అనేది ఎలా చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాయుతత్వం ఉన్న కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే, ఒక టాపిక్ మాట్లాడుతూ టక్కని ఇంకో టాపిక్ జంప్ అయిపోతాడు. అంతవరకు ఒక స్పేస్ గురించో,
ఒక వీటి గురించి మాట్లాడో టక్కని సినిమాల మీదకి వెళ్ళిపోతాడు. పోనీ అక్కడైనా ఉంటాడా, అది కూడా ఒక గంట మాట్లాడంగానే అక్కడి నుంచి లేదని ఇంకొక టాపిక్, ఇంకొక ఏదో ఫుడ్ మీదకి వెళ్ళిపోతాడు. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు, ఎందుకు గాలి ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడికి అయితే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని అందుకే మనం గాలి మాటలు అంటాం. గాలి మాటలు అని అంటే అవి ఉత్తుత్తి మాటలుగా ఉంటాయి. కాబట్టి అలాగా తత్వం అనేది ఏంటి, మీ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీ ఆ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. వాటికి మనకు స్వర విజ్ఞానంలో పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అనేది మీరు ఈ సూప్రా కాన్షియస్ మైండ్లో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాగా ఈ కాన్స్టిట్యూషన్లో మీరు మార్కెటింగ్ వైపు వెళ్తే బాగుంటుందా, సర్వీస్ వైపు వెళ్తే బాగుంటుందా, లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా మీరున్నాయా, లేదా హార్డ్వేర్కి వెళ్తారా, ఇవన్నీ కూడా మీరు సూప్రా కాన్షియస్లో మీకు తెలుసుకోవచ్చు. అని అంటే ఒక బుక్ను ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలిసి చదివితే తప్ప మనకు తెలియదు. మీరే కూడా సూప్రా కాన్షియస్లో ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు, మీ అబిలిటీస్ ఏంటి, ఎంత లెవెల్ వరకు మీరు చేయగలుగుతారు అనేది మీకు సూప్రా కాన్షియస్ అనేది చూపిస్తుంది. ఒక రకంగా మీ భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. రైట్. ఇంకా నెక్స్ట్ ఇది వాట్ ఐ నీడ్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అని అంటే ఎలాంటి ఫ్రెండ్స్ మనకు కావాలి, ఎటువంటి ఫ్రెండ్స్ అయితే మనకు వర్క్స్ సక్సెస్ అవుతాయి, ప్లస్ నాకు ఏ రకమైన ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉండాలి అనేది కూడా మీరు సూప్రా కాన్షియస్ మైండ్కు చెప్పుకోవచ్చు, కమాండ్ కూడా ఇవ్వచ్చు. నాకు మీరు యాక్టింగ్ చేయాలనుకున్నారు, నాకు యాక్టింగ్ ఫీల్డ్లో సంబంధించిన ఫ్రెండ్సే కావాలి, మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు ఇంటి దగ్గర ఓపెన్ ఛాలెంజింగ్గా చెప్తాను, మీరు ట్రయల్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యాక్టింగ్కి సంబంధించింది కావాలి అని అనుకొని మీరు ఒక 1 వీక్ వరకు సూప్రా కాన్షియస్ సబ్ కాన్షియస్కి ట్రైన్ ఇవ్వండి. 11వ రోజు డెఫినెట్గా మీకు ఫోనో ఒక ఫ్రెండో పరిచయం అవుతారు, ఎవరు, యాక్టింగ్కి సంబంధించిన వాళ్ళు. ఎందుకనంటే మీరు కంటిన్యూగా కాస్మిక్ ఎనర్జీకి, యూనివర్స్కు ఒక సిగ్నల్స్ పంపుతున్నారు. ఏమని, నేను యాక్టర్ అవ్వాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని దిశలకు ఆ వేవ్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఊర్ధ్వ అధోముఖాలకు అన్ని దిశలు వెళ్తున్నాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది వెళ్ళి ఎవరైతే నీలాగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి కనెక్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళు వచ్చి మీకు కనెక్ట్ అవుతారు. చాలాసార్లు మీరు ఆశ్చర్యపోయి ఉంటారు, అరే నేను కూడా ఈ బిజినెస్ చేయాలనుకున్నాను, మంచిగా అయింది మీరు దొరికారు, నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇలా ఆటోమేటిక్గా తెలుస్తాయి. అలా తెలియడము అనేది గొప్పతనము మీది కాదు, మీరు కనెక్ట్ చేసిన యూనివర్స్ది. ఆ టైంకి మిమ్మల్ని ఎవరికి ఎలా కనెక్ట్ చేయాలనేది మీ సూప్రా కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. రైట్. ఈ రకంగా అన్నట్లు. నెక్స్ట్ మనం చూసుకుంటే లైఫ్లో వాట్ ఐ వాంట్, నాకు ఏం కావాలి లైఫ్లో అనేది కూడా మీకు సూప్రా కాన్షియస్ తెలుస్తుంది. కొంతమందికి అది క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఏంటి, ఎందుకు బతుకుతున్నావు అన్నట్టు, అసలు ఎందుకున్నావా ఏంటి అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నెక్స్ట్ ఏంటి, ఈ సూప్రా కాన్షియస్ మైండ్కి మనం ఫీడ్ ఇవ్వాలి, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏ టైంలో మనం చెప్పుకుంటే కరెక్ట్గా మనకు ఇది వర్కౌట్ అవుతుందని అంటే, కామన్గా ఇది మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో అన్నిటికో మన సనాతన హైందవ సాంప్రదాయంలోనే ఒక అలవాటుగా మారిపోయింది. అదేంటంటే ప్రాతకాలం, సంధ్యాకాలం అని చెప్తాం. మనం ఇంతకుముందు మ్యాజికల్ టైమింగ్స్ అని చెప్పుకున్నాం మేనిఫెస్ట్ చేయడానికి, అవే టైమింగ్స్. అట్ ద సేమ్ టైం బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ స్లీప్, నిద్రపోయేదానికంటే ముందు, నిద్ర లేవంగానే ఇవి రెండు చెప్పుకున్నట్లయితే స్టాంప్ గుద్దినట్లు మీకు అవి ప్రింట్ అయిపోతాయి. ఓకే. రైట్. అంటే ఇంకా అవి ఇంప్రింట్ అయిపోతాయి, దాన్ని తీసేయలేం. అలాగా సబ్ కాన్షియస్ మైండ్కు ఫీడ్ అయిపోతాయి అన్నట్టు. అప్పుడు అవి సూప్రా కాన్షియస్ మైండ్కు అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కాబట్టి ఈ రెండు టైమింగ్స్ అనేది చాలా ఇది, బిఫోర్ స్లీప్, తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్ అవేక్ అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏదైనా ట్రయల్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, దానికి మీరు చేసుకోవాలని అంటే మీరు ఈ మూడింటిని చేసుకోవచ్చు. మీరు ఒక జాబ్ను ప్రయత్నం చేస్తున్నారు, ఆ జాబ్ కోసం మీరు సూప్రా కాన్షియస్కి ఇవ్వండి, 11 రోజుల తర్వాత మీకు ఎఫెక్ట్ కనపడుతుంది. లేదా మీకు ఒక ఫ్రెండ్ని కానీ, లేదా మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ని కానీ, మీకు నచ్చిన వ్యక్తిని కానీ మీట్ అవ్వాలనుకుంటున్నారు, 11 రోజులు సూప్రా కాన్షియస్ మీరు ఇవ్వండి. 11 రోజు వాళ్ళే వచ్చి కలవడమో, లేకపోతే మీరు వెళ్ళడమో, లేదా మీరు ఇద్దరూ కలుసుకునే సందర్భాలు ఏర్పడడమో అనేది జరుగుతుంది. కాబట్టి జాబ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీట్స్ కానీ, సమ్వన్ యూ లవ్, కాబట్టి ఇవన్నీ కూడా మీరు సూప్రా కాన్షియస్ మైండ్కు మనము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాటిని మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే మనకి ఏది కావాలో మనం అది తీసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సో మీకు ఈ విషయాలన్నింటిపై మరింత అవగాహన కావాలి, మీకున్న ప్రాబ్లమ్స్కి లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్తో సొల్యూషన్ ఇవ్వాలి, లేకపోతే మీకు కొత్త బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కేవలం 999 రూపాయలకి పే చేసుకొని దానికోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.